హే డ్యూడ్స్, అసలు ఆ కోల్కతా జూనియర్ డాక్టర్ కేసు ఏమైంది అన్నది మిగతా సగం ఈ రోజు వీడియోలో తెలియజేయబోతున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూశారు. అక్కడ దొరికిన బ్లూటూత్ వారి డివైస్ కి ఇంకా కనెక్ట్ అయ్యే ఉంది. క్లోత్స్ వాష్ చేశాడు, కానీ వారి షూ మీద రక్తం క్లీన్ చేయలేదు. ఇంకా వాడే అని కన్ఫర్మ్ చేసుకుని అరెస్ట్ చేశారు. ఎంక్వైరీలో నువ్వే చేశావా అని అడిగితే అవును నేనే చేశాను, కావాలి అంటే ఉరిశిక్ష వేసుకోండి అన్నాడంట. ఇది మొత్తం బీబీసీ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్లస్ కోల్కతా పోలీస్ మీడియాకి ఇచ్చిన రిపోర్ట్ అండ్ ఆ పని చేసిన వాడు ఎంక్వైరీలో ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా చెప్పింది. బట్ ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఇంకా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వీడు కావాలనే లొంగిపోయాడు, దీంట్లో కాన్స్పిరసీ ఉంది, సిబిఐకి కేసు ఇవ్వాలి అని ప్రొటెస్ట్ చేశారు. ఈ మంత్ 18 నుండి ఈ కేసు సిబిఐ టేక్ ఓవర్ చేసుకుంటుంది. ఆ అమ్మాయి శవం చూసే టైంకి తన ఇయర్ నుండి తన నోస్ నుండి బ్లడ్ వస్తుంది, తన మెడ కూడా విరిగిపోయింది, గొంతు పిసికి ఊపిరి ఆడకుండా చంపేశాడు. ఎన్నో డ్రీమ్స్ తో ఉన్న మన ప్రాణం కొంచెం కొంచెంగా పోతుంటే ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్. తన డ్రీమ్స్ ని ఎవడో వచ్చి 40 minutes లో నాశనం చేసి వెళ్ళిపోయాడు అండ్ నేనే చేసా, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా మాట్లాడాడు. ఇండియా మొత్తం దీని మీదే ప్రొటెస్టులు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.